హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎకో పార్క్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం, కానీ అక్కడ ట్రాఫిక్ జామ్ చూసి మళ్ళీ రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇంటికి ఎందుకు వెంటనే వెళ్ళడం అని మేము శిల్పారామంకి స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి చాలా బాగుందండి. ఇప్పుడు ఈ శిల్పారామంలో చాలా మార్చారు. మొత్తం కొంచెం వాటర్ ఫాల్స్ అలా పెట్టారు. చాలా బాగుంది చూడడానికి. ఇదండి ట్రాఫిక్ పరిస్థితి ఇక్కడ ఎకో పార్క్ దగ్గర. మేము ఇది చూసి మేము ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే వెయిట్ చేసాం. ఇంకా అవ్వదని చెప్పి మేము వెంటనే రిటర్న్ అయిపోయాం. అండ్ శిల్పారామంలో కొన్ని పిక్స్ మీకు పెడుతున్నాను చూడండి, వాటర్ ఫాల్ ఎంత బాగుందో. అండ్ అక్కడ మేము నేను కొన్ని షాప్స్ కూడా ఓవరాల్గా టూర్ చేశాను. అండ్ ఒక స్టాప్ కూడా తీసుకున్నాను, మీకు నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. ఇక్కడ మొత్తం వుడెన్ ఐటమ్స్ అమ్మే షాప్స్, ఇంకా క్లాత్ షాప్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ నేను ఒక మిర్రర్ వర్క్ శారీ తీసుకున్నాను, అంటే లేటెస్ట్ ట్రెండింగ్లో ఉండే శారీ. ఇది ఆ శారీ ఓవరాల్ లుక్. దీనిలో మొత్తం 1600 మిర్రర్స్ వస్తాయి. దీన్ని నేను నా దగ్గర ఉన్న జ్యువెలరీతో పేరప్ చేస్తున్నాను, బీట్స్ జ్యువెలరీతో. అండ్ మెస్సీగా ఉండే మా టీవీ స్టాండ్ దగ్గర ఉన్న దీన్ని నేను మొత్తం అంతా క్లీన్ చేసి ఇలా తయారు చేశాను. నెక్స్ట్ మేము బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అండి. దానికి నేను హిమాలయ మాయిశ్చరైజింగ్ లోషన్ రాసుకుంటున్నాను. ఫేస్ వాష్ చేసుకున్నాను ఫస్ట్, తర్వాత ఇప్పుడు ఫేస్ జెల్ రాసుకుంటున్నాను. ఇది అయిన తర్వాత నేను మార్నింగ్ వెళ్తున్నాను కాబట్టి సన్ స్క్రీన్ కూడా రాసుకుంటున్నానండి. డాట్&కీ వాటర్ మెలన్ సన్ స్క్రీన్ రాసుకుంటున్నాను. ఇది డాట్&కీ వాటర్ మెలన్ సన్ స్క్రీన్. దీనిలో ఇది SPF 50 ఉంటుంది దీంట్లో. మనం మొత్తం ఫింగర్ టాప్ టు ఎండ్ తీసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఫేస్ మొత్తంకి సరిపోతుంది, ఫేస్ నెక్కి. ఇది మొత్తం రాసుకున్న తర్వాత మేము రెడీ అయ్యి మర్కట హనుమాన్ టెంపుల్కి వెళ్ళామండి. దిండిగల్లో ఉంటుంది, చాలా బాగుంది టెంపుల్. ఒక్కసారి కంపల్సరీ ఎవరైనా వెళ్ళాలి ఆ టెంపుల్కి. ఇవే టెంపుల్లో తీసుకుంటే స్టార్టింగ్ ఇలా ఉంటుంది. తర్వాత ఇది కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది. ఇది లోపల ఆంజనేయ స్వామి టెంపుల్, పాతాళ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది నా లేటెస్ట్ ఇందాక చూపించిన సారీ. ఇది నా 14 years బ్యాక్ శారీ. నాకు రెండింటికి పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. ఇది కూడా అక్కడ తీసుకున్న పిక్సే. ఇది నేను తీసుకున్న గింగమ్ చెక్స్ ఫ్రాక్ అండి, లేటెస్ట్ తీసుకున్నది. ఇది నెక్ ఇలా ఇచ్చాడు. ఇది నాకు జస్ట్ 600 రూపీసే పడింది. ప్యూర్ కాటన్ అని చెప్పలేను, బట్ క్లాత్ అయితే బాగా కంఫర్టబుల్ ఉంది. సైజ్ కూడా నాకు పర్ఫెక్ట్ ఫిట్ అనిపించింది. వెనక కట్టుకోవడానికి తాళ్ళు కూడా ఇచ్చాడు. ఇదేనండి నా 14 years బ్యాక్ శారీ. కిందన మొత్తం ఇలా మ్యాంగోస్లా డిజైన్ ఇచ్చారు. పళ్ళు పాటు జస్ట్ ఇలా చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. ఇది బాందినీ చెక్స్తో ఉంటుంది. ఇది కూడా నా 14 years బ్యాక్ శారీ. ఇది మొత్తం పింక్లో ఉంది అండ్ కిందన క్రీమ్ కలర్ ఇచ్చి, ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ శారీ. 14 years అలా ఇది నాకు అసలు ఏమి దీనికి ఇది తగ్గలేదు, చాలా బాగుంది. అండ్ ఒక కుర్తాకి ఎన్ని దుపట్టాస్ పేరప్ చేయొచ్చు నేను దీనిలో చూపిస్తాను. ఇది నాకు లేటెస్ట్ వైట్ కుర్తా. దీని సైజ్ కూడా చేయించలేదు ఇంకా. దీన్ని ఫస్ట్ నేను రెడ్ దుపట్టాతో పేరప్ చేశాను. ఇంకొక రెడ్ దుపట్టి, ఇది మొత్తం బాందిని వచ్చి మిర్రర్స్ వస్తాయి. ఈ రెడ్ దుపట్టాతో పేరప్ చేశాను. అంటే మొత్తం అన్నిటితో ఓవరాల్ లుక్ చూసి దాన్ని బట్టి వేసుకుందామని చూస్తున్నాను. నెక్స్ట్ నేను నా దగ్గర ఉన్న గ్రీన్ కలర్ కలంకారీ దుపట్టాతో పేరప్ చేశాను. ఈ దుపట్టాకి ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది. నెక్స్ట్ నేను సిమిలర్గా ఉండే నా బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ దుపట్టా కలంకారీ దుపట్టాతో పేరప్ చేశాను. ఇది దాని ఓవరాల్ లుక్. నెక్స్ట్ నా దగ్గర ఉన్న గ్రీన్ కలర్ దుపట్టాతో పేరప్ చేశానండి. ఇది ఆ గ్రీన్ కలర్ దుపట్టా. నెక్స్ట్ మీరు
మీరు మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా? మీరు 1 మంత్ ముందు వెళ్ళాలనుకున్నా ఇప్పుడైతే చాలా ఈజీగా వెళ్ళొచ్చు. మేము లాస్ట్ మంత్ వెళ్ళామండి. జస్ట్ 1 మంత్ ముందు అనుకున్నాము. అసలు టికెట్లు దొరుకుతాయా, వెళ్తామా అనుకున్నాం. అట్లీస్ట్ వాక్ చేసైనా వెళ్దాం అనుకున్నాం. బట్ లక్కీగా మాకు వేరే వాళ్ళు చెప్పారండి ఎస్ఎస్డి టోకెన్స్ అని ఇస్తారని. కిందన 3 ప్లేసెస్లో ఇస్తారు ఎస్ఎస్డి టోకెన్స్. విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ అండ్ శ్రీనివాసం. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు దొరుకుతాయి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి ఇచ్చేవారు అప్పట్లో. సో మాకు 7:30 కల్లా నెక్స్ట్ డేకి నైట్కి 10 o'clockకి దొరికాయి. మాకు దర్శనం కూడా జస్ట్ 1 hourలో అయిపోయింది. మేము ఎప్పుడైనా తిరుపతి వెళ్ళాలంటే ముందులో కర్రీ చేస్తున్నానండి. కోకోనట్ అండ్ సీసమ్ సీడ్స్ గ్రేవీతో ఫస్ట్ నేను బియ్యం నానబెట్టుకున్నాను. ఇది ఉడికిస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసి బియ్యం ఒక 1 hour నానిన తర్వాత నేను ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నువ్వులు కొబ్బరి పేస్ట్ చేసుకున్నాను. దాంట్లో ఈ నానబెట్టిన బియ్యం వేసి మొత్తం వాటర్ తీసేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా రావాలండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం ఒక 3 ఎండుమిర్చి, ఇంకా కొంచెం మినపప్పు, ఇంకా కరివేపాకు వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ వాటర్తో ఉన్న డ్రమ్ స్టిక్ వేసి కొంచెంసేపు బాయిల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఇందాక చేసుకున్న పేస్ట్ని వేసేసి కొంచెం కలపాలి. కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత వెంటనే ఆపేయాలండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది బ్రాహ్మిన్ స్టైల్ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. దీంట్లో ఆనియన్స్ ఏం వేయమండి, ఆనియన్స్ గార్లిక్ ఏమి ఉండదు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను గోంగూర పిక్కలు చేస్తున్నాను. గోంగూర, చింతపండు, కొంచెం ఒక 3-4 పచ్చిమిర్చి కలిపి నేను మొత్తం మగ్గబెడుతున్నాను. ఒక 10-15 minutes తర్వాత మొత్తం గోంగూర అంతా దగ్గరగా వచ్చి ఇలా వస్తుంది. నెక్స్ట్ నేను ఇది పేస్ట్ చేసుకుంటాను. నేను దీనికి ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసి ఎండుమిర్చి వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాను. దాంట్లో వెల్లుల్లి వేసాను. ఇది పోపు పెట్టాను. ఇది నేను బేగం బజార్ నుంచి 3 sets తీసుకున్నాను, జ్యువెలరీ సెట్స్. రీసెంట్గా అవి చూపిస్తున్నాను. 3 sets చాలా బాగున్నాయండి. నాకు కాస్ట్ కూడా బాగా తక్కువ పడింది. ఇవే ఆ 3 sets. వీటికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. 3 setsకి 3 different ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇవే అండి. ఇంకా తిరుపతి గురించి మీకు చెప్తున్నాను కదా. మేము జస్ట్ ముందు రోజు వెళ్ళి తీసుకుంటే నెక్స్ట్ డే నైట్ 10 o'clock మాకు దొరికిందండి. నైట్ అవ్వడం వల్ల మాకు 1 hourలోనే దర్శనం జరిగిపోయింది. 8:30కి వెళ్తే మేము 9:30 కల్లా బయటకు వచ్చేసాం. ముందులో ఎప్పుడైనా తిరుపతి వెళ్ళాలంటే కంపల్సరీ కళ్యాణం చేయించుకోవాలి, లేకపోతే 300 rupees టికెట్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఎక్కువసేపు వెయిట్ చేయాలి. కానీ ఈసారి అవసరం లేకుండా అయిపోయింది దర్శనం. బాయ్.